మీరు తీసిన మూవీస్ అన్నిట్లో కల్లా అంటే ఫస్ట్ ఎవరైతే యాక్ట్ చేస్తారంటో మీ మూవీలో న్యూ హీరోయిన్ కానీ న్యూ హీరో కానీ యాక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు స్టార్స్ అయ్యారు సార్. సో అంటే మీది హీరోస్కి హీరోయిన్స్కి లక్కీ హ్యాండ్ అని చెప్పొచ్చా సార్? ఏం చెప్తారు దీనికి? లక్కీ హ్యాండ్ అనే కాదు, ఇట్స్ కుదురుతాయి కొన్ని. అంటే ఎవరు అప్పుడు మనం కొత్త వాళ్ళన్నా ఎవరైనా ఒక సినిమాకి వాళ్ళకి వాళ్ళ అవసరమే కాదు, నా అవసరం ఉండి తీసుకుంటాను నేను. సో నేను వాళ్ళకి ఫేవర్ చేయడం కాదు, వాళ్ళు నాకు ఫేవర్ చేసినట్టే అనుకుంటాను. అంటే పాత్రలో అది దొరికిందని హ్యాపీ ఫీల్ అవుతాను నేను. సో లక్కీ హ్యాండ్ అనేది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేస్తారా సార్ అంటే చూడగానే అలా? లేదు, నేను రాసుకున్న పాత్రని వాళ్ళు మ్యాచ్ అయిన అయితే తీసుకుంటాను. సో నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయను, ఏం చేయను మిస్. సో దగ్గర నేను ఇలా రాసుకుంటాను, ఇలాంటి మ్యానరిజమ్స్ ఉంటాయి కుర్రోడికి, ఇలా ఉంటుంది, ఈ సన్నగా ఉంటాడు, అలా ఉంటాడు, మసులు ఉంటాడు, లేకపోతే ఏదో అట్లాంటి బేసిక్ అన్నీ చూసుకుని రాసుకునే దానికి దగ్గరగా ఉంటే తీసుకుంటాను అనమాట. సో అందులో నా స్వార్థమే ఉంటుంది బేసిక్. వాళ్ళని నేను ఈ సినిమా తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళది నా లక్కీ హ్యాండ్ కాదు, వాళ్ళ కష్టం, ఇప్పుడు వాళ్ళ ఎఫర్ట్ మీద ఉంటుంది. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ అయినా, నవీన్ పోలిశెట్టి అయినా, వీళ్ళందరూ ఆ సినిమాలో లైవ్ ఇస్ బ్యూటిఫుల్లో, సాయి పల్లవి గారు, కమలేని, సాయి పల్లవి, ఎవరైనా సరే ఆ సినిమాకి తగ్గట్టు నేను ఎంచుకుంటాను. తర్వాత ఆ సినిమా తర్వాత వాళ్ళ టాలెంట్, అంటే వాళ్ళు హౌ దే డూ, వాళ్ళ టాలెంట్ నా లక్కీ హ్యాండ్ అనుకున్నాను. అంటే అలా కామెంట్ వచ్చింది సార్. సో మీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? అంటే ఇప్పుడు ఎవరైనా ఉన్నారా సార్ యాక్టర్స్లోనా? అందరూ ఎవరి స్పేస్లో వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, అందరు బాగా చేస్తున్నారు, ఎవరి స్పేస్లో వాళ్ళు బాగున్నారు.